బేతాళ కథ. మానవత్వం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ ప్రపంచంలో నేరానికి శిక్ష ఉండదు. అందుకు నిదర్శనంగా నీకు గంగు అనే పగటి దొంగ కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు కాంచీపురం అనే నగరంలో ఒక పకటి దొంగ బయలుదేరి అతి చాకచక్యంతో దొంగతనాలు చేయసాగాడు. పట్టపగలు బేరం జరుగుతున్న దుకాణాలలో కొనవచ్చిన వారి డబ్బు, దుకాణదారు డబ్బు మాయమయ్యేది. ఇలాంటి దొంగతనాలే సత్రాలలో కూడా జరిగేవి. దొంగను చూసిన వారు లేరు. డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు కూడా తమ డబ్బు ఎప్పుడు ఎక్కడ పోయినది చెప్పలేని స్థితిలో ఉండేవాళ్ళు. రైతులు, వర్తకులు, రాజోద్యోగులు ఈ పగటి దోపిడికి గురి అయ్యేవాళ్ళు. ఇంట్లో ఉన్నప్పుడు వారి సొత్తుకు ఎలాంటి ప్రమాదము ఉండేది కాదు. ఈ దొంగతనాలను గురించి నగరపాలకుడికి ఎన్నో ఫిర్యాదులు వెళ్ళాయి. అతను దొంగ ఆచూకీ తెలుసుకోవటానికి చారులను నియమించాడు. కానీ లాభం లేకపోయింది. ఆ దొంగ పేరు గంగు. అతన్ని చూసి దొంగ అని ఎవరూ అనుకోలేరు. అతని హస్తలాఘవం అత్యద్భుతం. గంగును అధికారులు పట్టుకోలేకపోవటానికి కారణం అతను మామూలు దొంగ కాడు. మామూలు దొంగలు దొంగతనాలు చేసే పరిస్థితులలో అతను దొంగతనాలు చెయ్యడు. అతని చేత దోచుకోబడేవారు అతన్ని చూసి దొంగ అనుకోరు. గంగును పట్టాలంటే ఈ విషయాలు గమనించాలి. ఒకసారి గంగు నడివీధిలో ఒక వ్యక్తి నుంచి డబ్బు సంచి తస్కరించాడు. అందులో డబ్బుతో పాటు ఒక ఉత్తరం కూడా ఉన్నది. అది ఒక స్త్రీ రాసిన ఉత్తరం. తన భర్త చావు బ్రతుకులలో ఉన్నాడని, చికిత్సకు డబ్బు అవసరమని, దాన్ని వెంటనే పంపి తన పసుపు కుంకాలు నిలబెట్టమని ఆ స్త్రీ తన అన్నకు హృదయ విచారకంగా రాసింది. ఆ లేఖ చదివిన మీదట గంగుకు కంపరం పుట్టింది. అతను తాను దొంగలించిన డబ్బు తీసుకుని లేఖ వ్రాసిన స్త్రీ ఇంటికి వెళ్ళాడు. అతను ఇంట్లోకి అడుగు పెట్టగానే రక్షక భటులు అతన్ని చుట్టుముట్టి పట్టుకున్నారు. అదే సమయంలో గంగు ఏ వ్యక్తి దగ్గర సంచి తస్కరించాడో ఆ వ్యక్తి లోపలికి వచ్చాడు. అతను మారువేషంలో ఉండిన నగర పాలకుడే. పగటి దొంగను పట్టుకునేందుకు ఆయన నెల రోజులుగా డబ్బు సంచితో మారువేషంలో తిరుగుతున్నాడు. ఇంతకాలానికి అతని ఎత్తు పారింది. పగటి దొంగ దొరికిపోయాడు. న్యాయస్థానంలో గంగు విచారణ జరిగింది. అతనే పొగటి దొంగ అని రుజువయ్యింది. కానీ నగరపాలకుడు గంగూని శిక్షించలేదు. ఇక ముందు దొంగతనాలు చేయనని గంగు చేత ప్రమాణం చేయించి అతన్ని వదిలేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నగరపాలకుడు అంత శ్రమపడి పగటి దొంగను పట్టి కూడా శిక్షించకుండా ఎందుకు విడిచిపెట్టాడు? పగటి దొంగను శిక్షించే ఉద్దేశమే లేకపోతే అతన్ని పట్టుకోవడం, విచారించడం దేనికి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పగటి దొంగ పట్టుబడటంలో నగరపాలకుడు పడిన శ్రమ ఏమీ లేదు. దొంగ ఎంతో మానవత్వం గలవాడైతే తప్ప నగరపాలకుడు ఎత్తు పారే అవకాశం లేదు. మానవత్వం కలిగిన కారణంగా దొంగ దొరికిపోతే అతన్ని తీవ్రంగా శిక్షించడం సాధ్యం కాదు. నగరపాలకుడు గంగుకు స్వల్ప శిక్ష అయినా వెయ్యకపోవటానికి, అతని విచారణ బహిరంగ జరపడానికి తగిన కారణం ఉన్నది. గంగు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. అతని ముఖం 10 మందికి తెలిసిన తర్వాత అతను పగటి దొంగతనాలు చేయడం సాధ్యం కాదు. ఇతనే పగటి దొంగ అని అందరికీ తెలియగలందుకు నగరపాలకుడు బహిరంగ విచారణ జరిపాడు. అతను ఎవరో అందరికీ తెలిసినాక అతను దొంగతనాలు చేయడం సాధ్యం కాదు కనుక అతన్ని శిక్షించకుండా వదిలేశాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.